ఆకుకూర అనుకుంటాం కదా. మన ఇంటి పక్కనే మన దొడ్లోనే ఉండే మునగాకు కూర పప్పుతో ఎలా తయారు చేయాలో చూపిస్తాం. ముందుగా మునగాకు చూసుకొని శుభ్రం కడుక్కొని కుక్కర్లో అడుగున వేసుకొని దాంట్లో కొద్దిగా పెసరపప్పుని వేసుకొని పెసరపప్పుని కూడా బాగా వాష్ చేసేసి దాన్ని కూడా నీళ్ళలో పారం చేసిన తర్వాత దాంట్లో 2 పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి దాన్ని కొద్దిగా వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేస్తే కుక్కర్ అంతా కూడా ఒక 3 విజిల్స్ వేయించండి. 3 విజిల్స్ వేయించిన తర్వాత మెత్తగా ఉడికితే దాంట్లో కొద్దిగా కారం వేసి బాగా మెదిపేస్తే చూడండి ఎంత బాగా తయారవుతుందో. ఆ తయారైన మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ మునగాకులో, చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కొద్దిగా కారం ఉప్పు అన్నీ సరిగ్గా చెక్ చేసుకొని బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. టేస్ట్ చెక్ చేసుకొని చక్కగా ఉంటుంది. ఇంకా మీకు తెలిసింది ఏముంది, చివరిగా పోపు పెట్టేసుకుంటే అంతేనండి. ఇంత ఈజీ కూరలు మనం వదిలేసి ఎక్కడెక్కడో వెతుకుతూ ఏవేవో తింటూ ఉంటాం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.